కేరళకు చెందిన నిమిషప్రియ అనే నర్సును యమన్ ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామునే ఉరితీయవలసిన శిక్ష వాయిదా వేసింది. చివరి 24 గంటల్లో భారత ప్రభుత్వం అక్కడి యమన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ చర్చలు సానుకూల దిశలో వెళ్తుండటంతో తాత్కాలికంగా ఆమెకు ఉరిశిక్ష వాయిదా వేశారు. ఇది కేవలం నిమిషప్రియ కుటుంబానికే కాదండి, దేశం మొత్తం హర్షించదగిన విషయం. ఒక అమ్మాయి అయిన నిమిషప్రియ తన మాన ప్రాణాలను రక్షించుకోవడానికి తను స్వదేశానికి వచ్చి తన కుటుంబంతో తన భర్త పిల్లలతో కలిసి ఉండాలనే న్యాయబద్ధమైన కోరికతో ఈ హత్య చేయడం జరిగింది. తనను తాను కాపాడుకునే క్రమంలో నిమిషప్రియ అతనికి మత్తింజెక్షన్ ఇచ్చి అతని వద్ద ఉన్న తన పాస్పోర్ట్ తీసుకుని రావాలనే ఉద్దేశమే తప్ప చంపాలనే ఉద్దేశం లేదని ఆవిడ చెప్పింది. అయినా యమన్ ప్రభుత్వం నిమిషప్రియ మాటలు లెక్క చేయలేదు. మన కేంద్ర ప్రభుత్వంకు యమన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు లేవు. అక్కడ రాజకీయ వ్యవస్థ అస్థిరంగా ఉంది. అక్కడ ప్రభుత్వం హౌతిల్ కంట్రోల్లో ఉంది. వాళ్ళు మన మాట వినరు. దౌత్యపరమైన సంబంధాలు మనతో లేవు. కాబట్టి ఏకైక మార్గం ఒక్కటే, బ్లడ్ మనీ కింద డబ్బులిచ్చి వాళ్ల కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకోవడం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. అలా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ మన దేశ పౌరులు వేరే దేశంలో చేయని తప్పుకు శిక్ష పడుతున్నందుకు మన ప్రభుత్వం ఊరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం యమన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దానితో యమన్ ప్రభుత్వం కూడా స్పందించింది. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ అనే యువతి గురించి గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాము. 2008లో ఈవిడ యమన్ కు వెళ్లారు. అక్కడ కొంతకాలం పాటు నర్సుగా పనిచేశారు. ఇండియాకు తిరిగి వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తన భర్తతో పాటు తిరిగి యమన్ కు వెళ్లారు. అక్కడ ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్నారు. కానీ 2012-13లో అక్కడ అంతర్యుద్ధాలు దేశంలో జరగడం వల్ల అక్కడ జీవనం చాలా కష్టసాధ్యమైంది. దాంతో ఆవిడ భర్త, కుమార్తె స్వదేశానికి తిరిగి వచ్చారు. కానీ అక్కడ ఆవిడ సొంత క్లినిక్ ఉండడం వల్ల నిమిషప్రియ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి దేశస్థుడైన మెహతి అనే వ్యక్తితో పార్ట్నర్షిప్ తో తన క్లినిక్ ని కొనసాగించింది. అక్కడి ప్రభుత్వం ప్రకారం ఏదైనా బిజినెస్ పెట్టాలంటే అక్కడి దేశస్థుల పార్ట్నర్షిప్ తో ఉండాల్సిందే అని ఒక రూల్ ఉంది. దానితో అక్కడి దేశస్థుడైన మెహతీతో పార్ట్నర్షిప్ చేయాల్సి వచ్చింది. దాంతో మెహతీ నిమిషప్రియ భర్త లేకపోవడం చేత వచ్చిన లాభాలన్నీ తానే తీసేసుకుని నిమిషప్రియ పాస్పోర్ట్ లాగేసుకుని ఆవిడను తన చెప్పు చేతులలో పెట్టుకుని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఆమె స్వదేశానికి వెళ్లే ఛాన్స్ లేకుండా పాస్పోర్ట్ లాగేసుకున్నాడు. ఆవిడ తన పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించింది. అక్కడి విషయాలను తన కుటుంబ సభ్యులతో ఫోన్లో విచారిస్తుందని ఫోన్ లాగేసుకుని తన కుటుంబంతో కూడా మాట్లాడకుండా పరాయి దేశంలో ఆవిడను వేధిస్తూ తన గుప్పెట్లో పెట్టుకుని ఒంటరిని చేశాడు మెహతీ నిమిషప్రియను. అప్పుడు నిమిషప్రియ తన క్లినిక్ వదిలేసి పాస్పోర్ట్ ఎలాగైనా మెహతీ దగ్గర నుండి తీసుకుని స్వదేశానికి రావాలనే ఉద్దేశంతో 2017లో అతనికి మత్తింజెక్షన్ ఇచ్చింది. అయితే ఆ డోసు ఎక్కువ కావడం వల్ల మెహతీ చనిపోయాడు. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక పాస్పోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్ వస్తున్న తరుణంలో ఆవిడ దొరికిపోయింది. పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి 3.5 సంవత్సరాలు శిక్ష అనుభవించారు. ఆవిడకు 2020లో అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఆవిడ అక్కడి ప్రభుత్వంలోనే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు కూడా నిమిషప్రియ ఉరిశిక్ష సరైనదే అని తీర్పునిచ్చింది. అప్పటి నుంచి నిమిషప్రియ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి మెహతీ బాధితుడి కుటుంబాన్ని వేడుకుంటూనే ఉంది. క్షమించమని, బ్లడ్ మనీ కింద, క్షమాభిక్ష కింద 8.6 కోట్ల డబ్బు ఇస్తాము అని వేడుకుంటూనే ఉంది. వాళ్లు ససేమిరా ఒప్పుకోవడంతో చివరికి ఏమీ చేసేది లేక భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ఆవిడ. మన భారత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. దానితో మన దేశ పౌరులు అంతా ఒక యూనిటీగా ఏర్పడి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశారు. దాంతో సుప్రీంకోర్టు రియాక్ట్ అయి నిమిషప్రియను ఎలాగైనా తీసుకురావాల్సిందే, విడిపించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వంతో విచారించింది. చివరికి నిమిషప్రియ తల్లి ఆవేదన, తన బిడ్డ పట్ల మమకారము, మన ప్రభుత్వ సహాయ సహకారాలు, అంతేకాక అక్కడి మత పెద్దల సహకారంతో నేరుగా బాధిత కుటుంబమును విచారించి సంప్రదించి నిమిషప్రియ ప్రయత్నపూర్వకంగా హత్య చేయలేదని, మెహతీ ఆమెను వేధించడం వల్లనే
అతని బాధ నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇలా జరిగిందని బాధిత కుటుంబానికి అర్థమయ్యేలా చెప్పి బ్లడ్ మనీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని వివరించి నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పేలా చేశారు. కానీ ఇంకా అక్కడి ప్రభుత్వం నిమిషప్రియకు క్షమాభిక్ష పెడుతుందా? ఇంకా అక్కడి ప్రభుత్వం నిమిషప్రియకు పూర్తి క్షమాభిక్ష పెడుతుందా? ఒక హత్య చేసినావు అని వేరే ఇతర శిక్షలు ఏమైనా విధిస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నిమిషప్రియ మరణశిక్ష నుండి విముక్తురాలయ్యింది. ఈ రోజు తెల్లవారుజామున నిమిషాలలో అనంతలోకాలకు పోతుందని బాధపడుతున్న మన దేశ ప్రజలకు అనిమిషంగా తన మరణశిక్ష నుండి బయటపడింది నిమిషప్రియ. ఇంకా నిమిషప్రియ అక్కడే వేరే శిక్ష అనుభవిస్తుందా, లేదంటే స్వదేశానికి క్షమించేసి పంపిస్తారా? నిమిషప్రియ తన భర్త బిడ్డతో సుఖంగా సొంత గూటికి చేరుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.